వర్షాకాలం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. వానలు పడుతున్నాయంటే సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతాయి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. అటు వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వానాకాలం మొదలైంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. సీజన్లో సాధారణంగా జలుబుతో పాటు జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, అతిసార వ్యాధులు లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ వ్యాధి ముఖ్యంగా కలుషితమైన ఆహారం, నీళ్లు తాగడం వల్ల ప్రబలే ప్రమాదం ఉంటుంది. అంటువ్యాధులు ప్రధానంగా ప్రబలడానికి ప్రధాన కారణంగా ప్లాస్మోడియం అనే దోమ కొట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధి సోకుతుంది. వర్షాకాలంలో అపరిశుభ్ర పరిసరాల వల్ల ఈ దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతాయి. దీంతో దోమల వల్లే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వర్షాకాలంలో అతి వేగంగా వ్యాపించే మరో ప్రమాదకరమైన వ్యాధి డెంగ్యూ. దోమ కాటు వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. విపరీతమైన జ్వరం, ప్లేట్లెట్స్ పడిపోవడం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై దద్దుర్లు, జలుబు, దగ్గు ఈ వ్యాధి లక్షణాలు. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. సకాలంలో చికిత్స అందకపోతే ఈ వ్యాధి ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. ఇంటి పరిసరాల్లో ఉండే నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. నమస్కారం అండి. సో నార్మల్గా ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేది సీజనల్ డిజీజెస్ అంటారు. ఈ సీజనల్ డిజీజెస్లో కొన్ని వెక్టర్ బాన్ అంటాం. అంటే వెక్టర్ అంటే మస్కిటో బాన్ ఎక్కువగా. సో మస్కిటో బాన్ అంటే మనకు త్వరగా గుర్తొచ్చేది ఏంటంటే డెంగీ జ్వరము, చికెన్ గునియా జ్వరము, మలేరియా ఇలాంటివి. రెండోది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కానీ, ఎయిర్ ద్వారా వచ్చేది కానీ, వాటిల్లో ఫ్లూ, కామన్ కోల్డ్ ఇలాంటివి చాలా కామన్గా వస్తాయి. తర్వాత వాటర్ ద్వారా వచ్చే వ్యాధుల్లో ఎక్కువగా డయేరియాలు, తర్వాత టైఫాయిడ్ ఇలాంటివి ఎక్కువగా మనకి ఈ సీజన్లో పర్టికులర్గా వర్షాలు స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా కనిపించేవి. ఇవి కాకుండా కొంత పాపులేషన్లో కాస్త వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. సాధారణంగా అంటుకునే విషజ్వరాలతో పాటుగా ఇప్పుడు కరోనా వచ్చి చేరింది. ఫ్లూ వ్యాధులలో కరోనా, స్వైన్ ఫ్లూ రెండు గాలి ద్వారా తొందరగా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. వీటి విషయంలో ముందుగానే గుర్తిస్తే వెంటనే తగ్గించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. సొంత వైద్యానికి పోకుండా వైద్యులను సంప్రదించాలని వైద్యులు కోరుతున్నారు. ఈ మస్కిటో బెడద నుంచి ఎలా తగ్గించుకోవాలి? ఎందుకంటే ఇంటి పరిశుభ్రత, ఇంట్లో ఉన్న ఎక్కడైతే వెట్నెస్ ఉంటుందో ఇదంతా మనం చాలా గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే మస్కిటో డ్రివన్ డిసీజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో బహుశా లాస్ట్ 10 సంవత్సరాల్లో డెంగీ జ్వరం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనము మస్కిటో బెడద నుంచి ఎలా కాపాడుకోవాలనేది గమనించుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వస్తువుల్లో చెట్లు ఉన్న ప్రాంతం ఎక్కడైతే తేమ ఎక్కువగా ఉంటుందో అవన్నీ డ్రైగా ఉండేటట్టు చూసుకోవడం. వాటర్ నిలువుగా ఉండకూడదు, మురికి వాటర్ ఉండకూడదు. అలాగే ఇలాంటి పరిస్థితులు కిచెన్ అండ్ బాత్రూంలో కాకుండా చూసుకోవాలి. సో వెల్ వెంటిలేటెడ్ హౌస్, సన్ రైజ్ బాగా పడేటట్టు ఉంటే జనరల్గా మస్కిటోస్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే కాకుండా ఎక్కడన్నా మస్కిటో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటే మనం జిహెచ్ఎంసీ వారికి కానీ తెలిస్తే వాళ్ళు ఇన్సెక్ట్ రెపెలెంట్స్ వచ్చి స్ప్రే చేయడం కూడా జరుగుతుంది. పర్టికులర్గా ఎవరైతే డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దోమల వ్యాప్తి చెందే అవకాశమున్న మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసి దోమలు వ్యాప్తి పెరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అంటువ్యాధులు ప్రబలిన ఆసుపత్రులు, మందులు, వ్యాధి నిర్ధారణ కిట్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అని చూసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.